హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను నా ప్లెయిన్ శారీ, ఇది గచ్చకాయ రంగు అంటామండి మనం, మరి ఇంగ్లీష్లో ఏమంటారో నాకు ఐడియా లేదు. ఈ శారీ మీద ఇది పాతదేనండి, కొత్తది కాదు, పాత చీర చానాళ్ళు అయింది కొని. దీన్ని నేను న్యూ లుక్ తీసుకొద్దాండి, క్రొత్తగా చేద్దాము పెయింటింగ్ వేసి అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇదిగోండి ఆల్రెడీ నేను ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నానండి. ఒక ఫ్లాంక్ కూడా పెట్టుకోవాలి, మనం అడుగున ఒక ఫ్లాంక్ పెట్టుకోవాలండి, ఇంప్రెషన్స్ అవి పడకుండా ఉండటానికి. దీనికి కావాల్సిన కలర్స్ ఇవి 4 బ్రష్లు తీసుకున్నాను. 0 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, వాటర్, మెరూన్ రెడ్ అండ్ గోల్డ్, అంతేనండి. ఈ 2 కలర్స్ యూస్ చేసి నేను ఇప్పుడు పెయింట్ వేసి చూపిస్తాను మీకు. కొద్దిగా వాటర్ ఉంటుంది, ముందు డిజైన్ వేస్తానండి. డిజైను అంటే అన్నిటికీ వేసుకున్నాను, మీకు కూడా చూపిద్దామని. ఇది నచ్చిన డిజైన్ మీరు వేసుకోండి, నాకు ఈ డిజైన్ ఇష్టం, నేను ఇది వేసేస్తున్నాను. ఫైవ్ పెటల్స్ వేస్తున్నానండి, అంటే లీవ్స్ ఏమి వేయనండి దీనికి, ఓన్లీ ఫ్లవరే, ఓన్లీ. ఇప్పుడు మీరు వేసి చూపిస్తాను. రెడ్ కలర్ తీసుకున్నానండి. ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుని మధ్యలో ఎక్కడన్నా ఒక డాట్ చుక్క ఇట్లా జస్ట్ ఇట్లా కలర్ చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకిపోతుందండి లోపలికి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఎట్లా స్ప్రెడ్ అయిపోతుందో, చూడండి అలా స్ప్రెడ్ అయిపోతుందో వాటర్. అందుకని కొద్దిగానే, అది కూడా మిడిల్లో వేసుకోండి, చివర్లో వేసుకోవద్దు, మిడిల్లో ఇట్లా మధ్యలో ఇట్లా గీతలాగా వేసేసుకోండి. దానివల్ల ఏమంటే మనకి ఈ పెయింట్ చక్కగా అబ్జర్వ్ అయిపోతుందండి. స్టార్ట్ చేద్దాం. పాత చీరలన్నీ ప్లెయిన్ చీరలన్నిటి మీద వేసేసుకోవడం మొదలు పెట్టానండి. మళ్ళీ కొత్త న్యూ లుక్ ఇద్దామని అన్నిటికీ. ఈ ఛానల్ మనం ఇదివరకు 20 years బ్యాకే నేను చాలా పెయింట్స్ అవి వేసుకునేదానండి అది వరకు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఓల్డ్, మళ్ళీ ఇప్పుడు న్యూ లెక్క వచ్చేసినాయి ఇవన్నీ. ఇప్పుడు అందరూ మళ్ళీ ఇప్పుడు పెయింటింగ్లో పడ్డారుగా, ఇంకట్లా. ఇట్లా పట్టుకుంటే చక్క బాగుంటుంది, చేతితో పట్టుకుంటే. ప్యాడ్ కూడా ఉండాలి, పెట్టుకుంటే చక్క నీట్గా వస్తుందండి. ఈ డిజైన్ చాలా లెర్నర్స్, కొంచెం పెయింటింగ్ తెలియని వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చండి. మన సబ్స్క్రైబర్స్లో అక్కడ అడిగారు, పెయింటింగ్ వేసుకుంటే పోతుందా, వాష్ చేస్తే ఉంటుందా లేదని అడిగారండి. వాష్ చేసినా పోదండి, ఎందుకంటే మనం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 day ఆరనివ్వాలండి. 1 day ఆరనిచ్చి నెక్స్ట్ డే ఏంటంటే దీన్ని రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలి. శారీని రివర్స్ చేసి కొంచెం తక్కువ వేడితో, బాగా ఎక్కువ హీట్ పెట్టకుండా చక్కగా తిరిగేసి ఇస్త్రీ చేసుకుంటే బాగుంటుందండి. చీర అసలు పోదు, నేను చాలా నుంచి వాడుతున్నాను కదా, పోవండి, రంగులు పోవు. ముందేదన్నా వేస్ట్ క్లాత్ మీద ముందు ట్రై చేసి రంగులు కూడా అంటించుకొని చూడాలండి మనం. ఒక్కొక్కసారి శారీ మీద రంగు సూట్ అవుదండి, అవగాహన ఉండాలి. మనకు కూడా ఏ కలర్ దేని మీద సూట్ అవుతుందని కాస్త చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఒకసారి వేసుకుంటూ ఉండాలండి, అబ్జర్వేషన్ చూసుకుంటూ ఇట్లా.
ఆరిన తర్వాత ఎక్కడన్నా కలర్ పడకపోతే కనపడద్దండి, మనకు తెలిసిపోతుంది ఎక్కడ కలర్ కనపడలేదు అనేసి. మళ్ళీ సెకండ్ టైం ఇట్లా వేసుకోవటమేనండి, ఇట్లా వేసేసుకుంటామేనండి. ఇట్లా మధ్యలో కూడా ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత మనం గోల్డ్ పెడతాం కదా, నో ప్రాబ్లం. పెటల్స్ అన్నీ ఒకే సైజులోనే ఉండాలని ఏమి లేదు, ఉన్నా పర్వాలేదు, లేకపోయినా నో ప్రాబ్లం అండి. కొన్ని ఫ్లవర్స్కి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క సైజులో ఉంటుందా, అలాగే ఇట్లా ఫిల్ చేసుకోవాలండి. ఫిల్లింగ్ అంటాం అనమాట, దీన్ని ఫిల్లింగ్ అంటారు. ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకుంటాను. గోల్డెన్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ అవుట్లైన్స్ గీసుకుందాము. ఇట్లా కొంచెం కర్వ్స్ ఇచ్చి, అంటే ఇట్లా వంపులుగా అట్లా ఇస్తే బాగుంటుంది. బ్రష్ కలర్ అంటే పోతే కొద్దిగా తడుపుకోండి, అంతే సరిపోతుంది. లైట్గా తడుపుకోవాలండి, మరీ తడపొద్దు. చాలా ఈజీ అండి ఇది. టూ కలర్సేనండి నేను తీసుకుంది. ఒక శారీ మీద ట్రై చేయండి, తక్కువలో మనకి చక్కటి మంచి న్యూ లుక్ వస్తుంది. ఒక శారీకి దేనికన్నా ట్రై చేయండి. ఇలాగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదండి, రాని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇట్లా కర్వ్స్ ఇచ్చుకుంటే చక్కగా బాగుంటుందండి. కలర్ ఇక్కడ కొంచెం ఎక్కువ పడినట్టుంటే ఇట్లా చేతి అద్దుకుంటే వచ్చేస్తుంది. వాటర్ పడినందుకు ఇట్లా అద్దేసుకోవటమే. వేస్ట్ క్లాత్ తోటి పెట్టుకోండి. ఇలా పిప్పొడిలాగా మధ్యలో పువ్వులకి బాగుంటుందండి తీస్తే. పూల మధ్యలో ఇలా ఉంటాయి కదా మనకి, జాగ్రత్తగా వేసుకుని తర్వాత ఇంకో పక్క దాని మీదకి వెళ్ళిపోదామండి. ఇట్లానే ఇవ్వచ్చు, కానీ అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఇంతేనండి, అయిపోయింది, ఫినిష్ అయిపోయిందండి. ఈ వీడియో బాగుందా అండి? ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్ వేసాను, చూపిస్తాను. అంటే ఇది ఇప్పుడే వేసా కదా, అంటుకుంటుంది. ఇదొకటి వేసానండి, చూపిస్తాను. అవతల చాలా ఉన్నాయి వేసాను, కొద్దిగా దాటలు పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్ వేసానండి, ఇక్కడ ఫ్లవర్ ఇట్లా కింద బార్డర్ మీద అక్కడక్కడ వేసేసానండి. ఇది పళ్ళుకి కూడా ఎలా ఇచ్చాను, ఇది పళ్ళునే ఇప్పుడు నేను వేసింది పళ్ళు దగ్గరే.
ఇలాగే అక్కడ పువ్వు లాస్ట్లో నేను మనం చూపిస్తానండి. లాస్ట్ అండి ఇది చూడండి ఎలా చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.